హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పళ్ళ యొక్క ఉపయోగాలు. మనకు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్యంగా జీవించాలనుకున్నా ముందుగా సూచించేవి తాజా పళ్ళు. అన్ని రకాల పళ్ళు తినండి అని సూచిస్తారు. పళ్ళు తీసుకోవడం వల్ల సరైన విటమిన్స్ శరీరానికి అందుతాయి, రోగనిరోధక శక్తిని కూడా మనకు ఇస్తాయి. అందుకే మన ఆహారంలో ఖచ్చితంగా పండ్లనైతే మనము తీసుకోవాలి. రోజువారీ మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా పండ్లను ఎక్కువగా తీసుకోండి. మంచిగా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనకు వచ్చేసి ఏ పండు తింటే ఏ లాభాలు ఉంటాయో ఒకసారి వీడియోలో చూపిస్తాను. ముందుగా అరటిపండు గురించి తెలుసుకుందాం. అరటిపండు తీసుకోవడం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అరటిపండు తీసుకోవడం ద్వారా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అదేవిధంగా ఎముకలను కూడా మంచిగా దృఢంగా ఉంచుతుంది. అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను, హార్ట్ అటాక్ల బారి నుండి మనల్ని సంరక్షిస్తుంది. మన జీర్ణక్రియ మెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుండి, కిడ్నీ క్యాన్సర్ నుండి కూడా అరటిపండు చాలా సంరక్షిస్తుంది. సో ప్లీజ్, నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది యాపిల్. యాపిల్ గురించి చాలా చెప్పాలి. ఎందుకంటే యాపిల్ క్యాన్సర్ బారి నుండి నివారిస్తుంది. అదేవిధంగా మలబద్ధకం కూడా నివారిస్తుంది. అదేవిధంగా బ్లడ్ షుగర్ని అదుపులో ఉంచుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. తలనొప్పిని కూడా దూరం ఉంచుతుంది. రోజుకొక యాపిల్ తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా మనం డైలీ లైఫ్లో ఒక యాపిల్నన్నా తీసుకోండి. మంచి ఆరోగ్యంగా ఉండండి. అలాగే మనము నెక్స్ట్ చెప్పబోయే ఫ్రూట్ వచ్చేసి జామపండు. జామపండు ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. తలనొప్పి, మైగ్రేన్, అలాగే డయాబెటీస్, షుగర్ వ్యాధుల నుండి మనకు నియంత్రిస్తుంది. అదేవిధంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం సమస్యలను కూడా నివారిస్తుంది. దంత సంరక్షణకు కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి పెరుగుదలకు కూడా జామపండు ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి తక్షణ బలం ఇవ్వడానికి కూడా జామపండు అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకే మనము రోజుకొక జామపండును తినడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అందరూ కూడా డైలీ మన రొటీన్లో జామపండు తినడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనము నెక్స్ట్ చెప్పుకోయే ఫ్రూట్ వచ్చేసి దానిమ్మ పండు. దానిమ్మ పండు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో వాటి ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాము. దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా మనకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదేవిధంగా దానిమ్మ పండు సహజ ఇన్సులిన్గా కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తుంది. అరుగుదల బాగా జరుగుతుంది. అదేవిధంగా రక్త ప్రసరణకు కూడా చాలా యూజ్ అవుతుంది. దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా బ్లడ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మనము డైలీ ఒక దానిమ్మ పండు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ గురించి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.